నా మాట మీద తన మాట కింద ఎవరి పిల్లనేరాని చెప్పి మరి ఆడి వెళ్ళే మెడలమ్మ మరి అటువంటి కనుక మరి భర్త మీద ఏ మాట కంట అంటే అరే మరి అదే కాక ఇంకేమన్నది మరి అట్టగా చిరుడు మాత్రం గట్టున్నోడు కనుక ఎవరైనా ఇస్తారా గంత మంచిగా పిల్లగాళ్ళు గంత మంచిగా ఉంటేనే ఎట్టున్నాడు అంటారు ఎందుకంటే మాత్రం ఇద్దోడు గాని గుడ్డోడు గాని లగ్గం చేస్తే కోల్ మీదకి వచ్చేదాకా పిల్ల మొక్క పిల్లగాడు చూలే పిల్లగాడు మొక్క పిల్ల చూలేదు అలా బాసింగలు ఎట్లా గొంటలు కట్టడానికి గిట్ట అడ్డమేనా ఆ చూడడానికి గిట్ట లావాడు చూసేది కదా మాట్లాడుకుంటా అయితే ఈ భగ మాత్రం అక్కడికి వెళ్ళి ఎరుక మర్రంగానే మెడల మొదలు పర్వతం మీద ఉండి ఏమన్నది ఆ పర్వతం మీద ఉండి మరి దేవిని మాత్రం అంటే పేర్నాల పెడతాను గాలికి పిల్లని తారు నేనెట్టున్నా వాడెట్టున్నా అరే మరి అయ్యో అదేమా మరి రాజు అన్నా అయ్యో అదేమా మరి రాజు అన్నా ఇతర
కుక్క మీద ఎక్కడ రాకుంటుందా కుక్క మీద ఎక్కడ రాకుంటుందా బుక్క దాకా బుక్క దాకా కుక్క మీరు బొక్క దాకా సాలోని మీరు ఎక్కడ దాకా అంగడి దాకా 4 వాడలు తిరుగుతాడు అంగట్ల కత్తాడు కొండ మీరు ఎక్కడ దాకా ఎరుగు దాకా ముండ కొడుకులు మర్చిపోయాము ఉడత మీరు ఎక్కడికి రా తాగేట్టు నేను మీదమ్మా నువ్వయ్యా నాతో లొల్లి పెట్టుకొని వీడి పిల్ల కొరకు పోతాను అయ్యో మరి అప్పుడు చూడు ఈ పర్వతం మీద ఈ మిడల మీ మాట అంటే భగవంతుడికి మళ్ళా హిందీ కలదు ఈ మిడలమ్మ అన్న మాట కుడి భుజం కుక్కలు పెట్టింది ఎడబుజం ఎట్లా ఒడిచినట్టు ఎడబుజం ఎదల ఒడిచినట్టు బా ఇక్కడ పర్వతం మీద అనుకున్న మాటనే దేవుని తెలిసినాయి ఏ మెడలమ్మ నా అక్కదే బట్టి అనుకో మరి లేకపోతే నేను మర్రపోదు అని మరి ఆ రోమంట అలమండవుతున్నాడు ఏమని మాట్లాడు మాట్లాడంటాడు అదన కూడా మాట్లాడలేను చెప్పారా నీ చెప్పలేను మూడు వచ్చిందట ఇంజి కడతాను చూడు కథ నేడైపోతాయి అంతలో నేను తనవంతర నేను తాడిపాడ చేసుకొని మీ పేటికి వచ్చేటళ్లకు రాని మాటలు చెప్పరాని చెప్పండి నలుగుల నవలపాలు దేవర చేతుల చెప్పల వాళ్ళు 10 మంది నన్ను పరుగు తీసింది దీని అంకరందు నేను బరబరబరం మంటున్నాడు దేవుడు రామా చల్లు రామరామ కోదండ కొట్టినప్పుడు గంట ఒంటి కనుక మనం ఆడిపెట్టి ఏమన్నదైనా తమ్ముడారా తమ్ముడా తమ్ముడా దయగల్ల తమ్ముడా శివగల్ల తమ్ముడా తమ్ముడు తమ్ముడా నన్ను కొట్టి రెక్కలా రెక్కలెట్టలేసరా తమ్ముడా తమ్ముడా ఎనగంత పాదమా ఎన్న మీద పెడతావా మంగడి బొక్కాలు రా పలపాల కాదురా తమ్ముడా తమ్ముడా అది బుద్ధి కాదురా తమ్ముడు తమ్ముడా ఆడిబిడ్డనైతరా నేను కూడా ఉన్నరా కొడబుట్టిన తమ్ముడా తమ్ముడా అనుకున్నరా నన్ను కొడతావా తమ్ముడా తమ్ముడా రేపటి కాలానరా ఇల్లు కట్టుకుంటారా చిన్నలాకపోతారా ఆడిబిడ్డలైతరా ఊరాడవద్దరా కడప పెట్టరా 5 బొట్టు పెట్టురా తమ్ముడు తమ్ముడా ఆడాదికి ఒక్కసారి అన్నదెల్లాలురా అన్నదెల్ల పండుగ రాకెట్ పండుగ పండుగల నాడురా రెట్ట రాకెట్టుగా రాకెట్ కడతారా 5 ఏళ్ళకైతరా చక్కెర కూడా కాదురా నీకు కూడా పోతురా తమ్ముడా తమ్ముడా ఏడాదికైతరా 12 నెలల 12 పండుగల పండుగల నాడురా ఆడిబిడ్డలేందిరా ఆడిబిడ్డలేందిరా పండుగలైతరా అయినా అన్నలే అన్నదమ్ములుందరా ఆడిబిడ్డ మిలువరా తెలువంది కూడా రా పండుగ చేసుకోడురా అల్లిగారి ఇల్లురా కలిగి ఉండాలరా ఎవడవాళ్ళ గుళ్ళురా తెచ్చి కలిగి ఉండరా తమ్ముడు తమ్ముడా ఏదో మాటరా తమ్ముడు ఒక్క మాట కంటే నన్ను కింద తప్పి ఏదో కొడితేవా తమ్ముడా ఏదో అనగా మాట మీదకి వెళ్ళి నేను మళ్ళీ వచ్చినందుకు అనంతరం తన
తాడిపాట చేసుకొని ఏదో సమాధానం చెప్పిన మాట అన్న రాని మాటలు అనేటోళ్ళకు కోపం వచ్చి అక్క నువ్వు మన్నించు నా మాట. అయ్యో తమ్ముడా, మరి అయ్యో అక్క ఎల్లదమ్మా నా మాట మన్నించు అని తమ్ముడు అన్నప్పుడు మరి ఏనాడు ఆడిబిడ్డ ఏమన్నది? తమ్ముడా నువ్వు ఏనక్కడ పాల్వని వస్తాం కిందెత్తే నీ వస్తాం మీద అయితే తీవ్ర పెట్టుకోవాలక్క. కానీ తమ్మి నీకు పిల్ల దొరుకుతుంది. తమ్ముడా నీకు పిల్ల దొరుకుతుంది. మరి వెత్తనే కానీ ఒక్క మాట తమ్మి, నాకేమన్నా ఆశ లేదు ఆరా? ఏమన్నా నాకు ఆశ పెట్టవా? నాకు ఎంత పని చేసుకున్నావు తీరదే కదా. మరి అప్పుడు ఏమన్నాడు? అయ్యో తమ్ముడు నాకేమన్నా ఆశ లేదారా అన్నప్పుడు చూడు కనుక మరి తమ్ముడు ఏమన్నాడు? అక్క మరి కలియుగం పుట్టేది పెరిగేది ఉన్నది. కలియుగ దాపరం మీద మరి భూలోకం మీద అగదోడు అక్కనేనా మరి దేవరాని దేవుళ్ళ మీద దేవుళ్ళు ఉన్నారైనా అలనాడు ఒకనాడు నేను పిల్ల కొరకు పోతాను. మరి పిల్లని తీసుకొచ్చినాడు. మరి అటువంటి కనుక మరి పంచపద మరి గుళ్ళు కట్టినాడు. గుళ్ళల్లో మనక తోడు కనుక మరి కుడికి మరి కుడుకోవాలి ఎనుకోలు ఇద్దరు భార్యలు అయినాడు. నేను శిల అయిపోయినాడు. అరే మరి నా భక్తులు వచ్చిన ఆపదన చేసినాడు. అదే చూడు అక్క మరి ఏనాడు చూడు లోకమంత చూడు మరి కాపులు కర్ణాలు గొల్ల కురవ మాల మదిగి చాలా సబ్బండ మరి కొమ్మరి శాఖలు ముంగలి ఒట్టిది ఉన్నది. మరి అటువంటి కనుక మరి పంచముగ్గులు వేసినాడు. అయ్యో అక్క ఎల్లవ్వా మరి ముదగాలు మనకి నీ పేటి కట్టరు. మరి జవనికి మరి ఏనాడు చూడు గవనికి దెబ్బలు కారు కొమ్ములు కనక దెబ్బలు అయినా మరి 300 జగ్గులతో మరి 60 ఆచారం ముట్టేది ఉన్నది. 36 ముద్రాలు ముట్టేది ఉన్నది. చూడు అక్క మరి ఏనాడు నాకు పంచముక్కలు కట్టేది ఉన్నది. ముందుగా నీ పేటి కత్తరు. నీ పేటి కచ్చి కనుక 5 విరికల్లా బండారుగా మరి బంగారం తీసుకొచ్చి నాకు గద్దె ఎత్తరు. మరి అటువంటి కనుక చూడు కనుక నీకు కుడికి నాకు ఎడమకు గద్దె ఎత్తరు. మరి అక్క చూడు అక్క ముందుగాల నీ పూజ కొంటారు. ఇరకసిరి నా పూజ అన్నాడు. మరి అక్క చూడు అక్క మంగళార్తి నీది అన్నాడు. మరి లగ్గం అన్నాడు. మరి భగవంతుడు మరి అటువంటి భగవంతుడు నా భర్త వెళ్ళిపోతాడు. మరి భర్త మీద మేడాలమ్మారా భర్త మీద మేడాలమ్మారా నాలుగు బిడ్డతో కాలే ఇక పోతాండు. మరి పిల్లని తీసుకొస్తాడు కావచ్చు. నా అన్నదమ్ములు ఆడిచి ఓడిచి తీసుకురాగా నాకు సాక్ష్యములు ఆడి బిడ్డ వేయింది. అరే సుశీలవా గంగతల్లి అడ్డం వచ్చింది. మరి గంగతల్లి నాకు సాక్షి ఉన్నది. శివునికి చిన్న భార్య నాకు చిన్నత్త. గంగదేవుని ఆది చేసింది. ఆ గంగదేవుని ఆది చేసినప్పుడు మరి వెంటనే గాని నా కొడుకు ఏం బాధ ఏం కష్టం అని 60 ఏళ్ళ చేసం కట్టుకొని మరి అటువంటి చూడు గంగతల్లి కనుక అడ్డం వచ్చినప్పుడు అయ్యో కొడుక ఎటు పోతాను బిడ్డ నువ్వు ఎటు పోతాను బిడ్డ ఏదో ఏర్పాటు చేస్తున్నావు బిడ్డ ఏర్పాటు చేస్తలేదు. అయ్యో కొడుక శివునికి చిన్న భార్య అంటారు. నీకు నువ్వు చిన్నమ్మని అయితా నేను గంగతల్లిని బిడ్డ నువ్వు ఎటు పోతాను అన్నా. నేను ఎడిపోతానంటున్నా. నేను ఎక్కడి నుండి అటువంటి ఒక 6 ఏళ్ళు మాట్లాడమనగా ఆ 6 ఏళ్ళు మాటలు కాగమయ్యి ఎక్కడైనా పోతానని పిల్ల కూడా పోతున్నా. అయ్యో కొడుక భార్య భర్తలండి మరి పోతాను. నువ్వు మాత్రం అనగా మరి పంచి పట్టదు నువ్వు పంచాది పోతాను. మరి అటువంటి చూడు కొడుక మరి అడవిలో మెడలమ్మ మరి మెడలమ్మని తీసుకొస్తే తోపిస్తా లేకపోతే నేను తోమియ్య బిడ్డ. మేడలమ్మ మాట అన్నట్టుంటే నేను ఆగనే ఆగేస్తా. అయ్యో కొడుక మరి అప్పుడు చూడు ఏమన్నది భార్య భర్తల మాట. బ్రహ్మలోకం ఒకటి ఆలుమగల మాట అర్థం సినార్థం ఆలుమగల మాట అర్థంలో నేడా మరి గానాడు చూడు ఏనాడు ఏమంటూ ఉన్నది ఇక్కడ అన్న మాటలైనా మరి అప్పుడు చూడు భగవంతుడు ఏనాడు ఏం చేసిండు అయినా పర్వాలేదు. మరి వెంటనే చూడు అయ్యో కొడుకాను మరి మరు అన్నప్పుడు ఆ తల్లి మాట పట్టుకొని ఆ కొడుకు వెనుక మరి
మరి కొడుకు మాత్రం ఎంతో మరినప్పుడు మరి అటపండి కనుక చూడు మరి ఏమన్నది అరే మరి ఆ భగవంతుడు అన్నాడు అయ్యో పినతల్లి నీ ఎడుకో మరని చెప్పిండు 6 మంట మండిండు బొబ్బలు పెట్టిండు అయినా మరి తొవ్వదారి ఏనన్నప్పుడు మరి అటపండి కనుక చూడు కనుక కొడుకు ఇటు తిరుగుతుంది అటు వాళ్ళు తిరుగుతున్నా నేను మూన పుట్ల కట్ట ముసురాదు గంగ నేను పుట్ల కట్ట వంటి కులాది గంగ గంగా తల్లి అడ్డం వస్తుంది అడ్డం వచ్చినప్పుడు భగవంతుడు మనకి అటువంటి చూడు 33 చేతుల ముక్కడి గంగ నేను ఏ గంగమ్మ చూడు ముక్కు కొత్త ముక్కడి గంగ అంటాం చేయి నరుపుతా కొండ గంగ అంటాను మరి గిర్ర గిర్రా అని ఎదుగుతున్నాడా అడకల్లా అదుకుతున్నాడా అడుపు చూడు కనుక మరి చూడు కళ్యాణం మొక్క చూడకుండా తల మీద అడిగేసి తొక్కిండు తొక్కినప్పుడు పాతాల్లోకి ఎప్పుడు తొక్కిండు గంగ తల్లి చిన్నదా అదే ఉసుక మీద చేసింది ఉసుకం కింద చేసింది 7 ఏళ్ళు ఎట్టాము 12 ఏళ్ళ కారు దండిగాలు తండ్రి కూలుతున్నది ధరణి గాలి దండి కూలుతుంటే అటువంటి చూడు నేను ఒక్క భార్య కొరి పోతాను జనం అంతా ఖరాబ్ అయిపోతాను అప్పుడు చూడు ఏమన్నాడు మిగిలిన ఎట్టుకలు మరి ఆ పాతాల్లో కొంత ఉన్నది ఎంటుకలు పట్టిండు మీదికెక్కిండు గొండిల వంటి మీదికెక్కినప్పుడు అయ్యో పినతల్లి చూసినవా మరి నిన్న మాత్రం మనకి మరి తీసేసి ఉండే ఆగేది గంగ అడిగేది గంగ ఊరంతా ఓసేది గంగ గుడ్డలో ఓసేది గంగ సర్వచండాలు ఆపేది నువ్వు సత్యవీర గంగ అన్నాడు అప్పుడు చూడు కనుక దండం పెట్టిండు నేను పిల్లకు వదన్నట్టు తోవదారి చేసిందమ్మా అయ్యో కొడుక సరే నువ్వు పిల్ల కొరకు పోతే పోతే నీకు ఆశ లేదురా నీకు ఆశ నీకు ఎప్పటికీ ఆశలే అబ్బా ఎప్పటికీ ఆశలే అయితే అవా నువ్వు కోరుకోమన్నప్పుడు గంగ తల్లి ఏమంటున్నది గంగ తల్లి ఏమన్నది అయ్యో మరి కొడుకు అన్నాడు అవా నీకు ఆశ చెప్పు అంటాను మరి అయ్యో తల్లి మరి అటమండు చూడు కలియుగ దాపరం మీద కలియుగం పుట్టేది ఉన్నది తిరిగేది ఉన్నది నీ బేటికైనా మరి అటకొండు చూడు 60 ఏళ్ళ ఆచారం వచ్చినాడు 30 ఏళ్ళ నుంచి ముద్దరు వచ్చినాడు మరి అగ చూడు నొట్టి కంకిన పోలు ఉన్ని కంకిన పోలు మరి అటు పచ్చి కంకిన పోలు మరి అటువంటి ఉన్ని కంకిన పోలు చూడు మరి కలియుగం మీద సాములు కుల సాములైన మరి పట్టాలు చేసినాడు అవ మరి అటువంటి చూడు నీ బేటి కత్తరు మరి గంగ లోపల చూడు 5 ముగ్గులైన నీకు మాత్రం అక్కడ పట్టణం ఎత్తారు గంగబోనం ఎత్తరా నీకు మొదగాలి గంగబోనము వెనక సిరి నాకు బోనం అన్నాడు సరే కొడుక మల్లగా మరి నువ్వు వెనక నీ పిల్ల దొరుకుతుంది ఓ కొడుక మళ్ళీ వెళ్ళిపోమని చెప్పింది మరి బాబా చూడు చూడు మల్లయ్య గంగగడ్డాలు ఎక్కుతున్నాడా గంగగడ్డాలు ఎక్కుతున్నాడా గంగగడ్డలెక్కి భగవంతుడు ఓతనంగా ఆడపిల్ల వెళ్ళిన మొదలు పర్త మీద ఎవరిని ఆచేస్తాంది భగవంతుడు నన్ను అటువంటి తీసుకురాని ఎవరు సాక్షి నా తల్లికి మాత్రం అటువంటి కొడుకులైనా నాకు అన్నదమ్ములు నల్ల మాత్రం 4 లక్షలు ఎర్ర మాత్రం 7 లక్షలు ఉన్నాయి వద్దులు మాత్రం నాకు సాక్షి నూతుల మాత్రంగా చేస్తా ఉన్నాను అయ్యా అయ్యనా అన్నలాలా అన్నలాలు
పచ్చ పరుత మీద మెడలమ్మంగా ఆచేసి కల 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 కన్ను తీసింది డబలుండి కళ్ళు మనకి రబలు సిరుపులు గడిపింది ముచ్చాల కళ్ళు మనకి నీళ్లు గడిపింది అరే నీలాడి కళ్ళకు నీళ్లు గడిపినప్పుడు అప్పుడు కూడా కనుక మరి మెడలమ్మ కడ్డు సొక్కము ముద్దులు మధ్యలకు మల్లె ముడు కన్నదు మరి భగవంతుడు మల్లన్న కరెపలంత గొడ్డలు పట్టుకొని మరి పిల్ల కొరకు పెట్టోడు నా ప్రాణమైనా పర్వాలేదు వెనుకకు మరణాన్ని దేవుడు ఎట్లా పోతుండు ఆనాడు కనుక మరి భగవంతుడు పోతాంటే మరి ఆడపిల్ల చూడు మరి వేండలమ్మైనా ఈ మాటగా చేసినప్పుడు ముద్దుల మధ్యలో మల్లెమైనా అయ్యోనే మామ రాజు అయ్యోనే మామ రాజు రెండు కొడితే 4 4 కొడితే పైన 10 కొడతాను మరి తోదాయం మరి అక్కడ చూడగానే మరి అట్ట ఆశపడక దేవుడు ఏం చేసిండు గండ రామశిలి కామతారం ఎత్తిండో మరి మీదికెళ్ళి వేసిపోతాను దేవుడు కిలకిల కిలకిల పలుకులు పట్టుకొని మీదికెళ్ళి వేసిపోతాను మరి పోతాన్న వద్దులు మాత్రం సోదారి ఏమన్నా మీద కొసార్లు కలుతా ఉన్నాయి అయ్యో భగవంతుడు దేవుడు మల్లయ్య మాట్లాడంటా ఉన్నాడు ఇది శుతిమెత్తని చేసామన్నది మరి అప్పుడు కిందికి వచ్చిండు పంది కుక్కూర చేసామైతే కడతా ఉన్నాడు ఏనంగా పోతాడు ఏనంగా పోరా ఏనంగా రారా ఈ వేషం మంచిగా అన్నాడు అరే సుందరకి వేసం కట్టింది ఏడు వేసం కట్టింది ఏర్రు కొడుతాడు కింద ఆయన చూడు ఒక్క ఏరు కొడితే 10 ఏర్లు కొడతాను ఇక దేవుడు ఏనంగా పోతాడు వేషం మంచిగా అన్నాడు అయినా బగ్గు బగ్గున వండిండు మరి భగవంతుడు మళ్ళీ ఏం చేసిండు భగవంతుడు కల 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 చూడు ఆ మొక్కన కొంగు పెట్టి కల 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 కన్ను తీసిండు నాయనా శంకర నన్ను అద్దంటే చూడు నన్ను ఎందుకు వేసిన భూమి మీద మరి కాపుల కడుపులో మడనంటే చేసి నాకు కష్టం వచ్చినాడు అయ్యో కొడుక నువ్వు బాధపడ కొడుకాను మోపు నానెత్తిన మరి బరువు నానెత్తిన మరి ఏమన్నా చూడు మోపు నేనెత్తిన బరువు నానెత్తిలాను నన్ను ఏం సుఖ పెడతావు అని దేవుడు అడిలో పడే కల 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 కన్ను తీసిన నాయన అంటే మరి అప్పుడు చూడు దేవుని కంటిరు చూడు ఏడ్చి ఏడ్చి వేసకంతుడేయండి సరేరే ఆ గాలిదేవ రావా గాలి మేఘం అన్నాడు మరి గాలిరేవ రావా మరి గణపతిరావు అని పిలిచిండు అడిగాలి సుడిగాలి పుట్టింది అడిగాలి సుడిగాలి పుట్టించిండ మరి అటువంటి చూడ ఊళ్ళ పొండి మనకి చూడు సొప్పగడ్డ ఆవులు మరి గడ్డి ఆవులు సొప్పగడ్డలు ఆ ఒద్దుల మొద్దులు ఏనాడు కనుక నల్ల మొదలు 4 అయినా మద్దుల మొదలు పెట్టింది దేవుడు ఈ మద్దుల మొదల మనకి సొప్పగడ్డ గడ్డి మొదలు పెట్టింది ఈ జంగల్ మొత్తం కాలు పెడతా నాతోనే కాదు అని మరి కాలు పెడుతున్నా దేవుడు అన్నప్పుడు ఆనాడు చూడు ఏమున్నది మరి అటు చూసి ఆ చెట్ల మీద పక్షులు ఉన్నాయి కానీ జంగల్ అంతా కాలు పెడతా ఈ పక్షుల కోస నాకు తలిగిపోతుంది అరే ఈ పక్షుల కోస తలిగిపోయినాక కోసేపడంటే అలా అని మళ్ళీ కట్టుడు అంటారు మరి పేపర్ కి ఇద్దరు ఆ పేపర్ తీసుకుపోతారు కసంటి మనకి అక్కిపులకి ఇక్కడ వేస్తారు ఆ పేపర్ నాకు కాల్చడానికి కాలు పెట్టినట్టు కాదా నా పేరు కనుక ఎవరికి మరి
ఎంత కావద్దు ఏ పక్షులాల ఈ చెట్ల లేచిపోరా అన్నాడు. లేచిపోరు బిడ్డ పోరా ఈ జంగలంతా కాలుతుంది మీరు లేచిపోరు అంటాను. ఈ తెగలు పుట్టిన దావరాలు ఉన్నాం ఇవాళ నువ్వు వచ్చి పొమ్మంటే మాకు ఆధారం పెట్టుకోలేవు పోతాము ఇవన్నీ అయినా పక్షులాల కోరి బిడ్డ అంటాను. పోమోటన్నా మరి పక్షులు ఏమన్నాయి వద్దు మరి వద్దుల మధ్యలో పుట్టినాడు పగవనే చూడు. అరే చెట్టు పుట్టినాడు మేము పుట్టిన చెట్టు పుట్టినాయి అస్సలు అయిపోమన్నారు. ఆ దేవుడు అన్నాడు సరే ఏ పక్షులాల పొమ్మంటన్నా ఓనంటన్నా మీరు ఓరంటారు. చెప్పపోతేనే నాకు పాపము చెప్తే మీకు పాపం అన్నారు. అదే మరి గంట వండు చూడు కర్రాల పుట్ట పుట్ట మీద ఉన్నది కాసగంట కాసే పుల్లారది ఇంకా ఉన్నాడు. కసుపులు తీసుకుని ముక్కులు పెట్టి ఎగవిరిచినప్పుడు ఆర్చి 3 తుమ్ములు దేవుడు దేవుడు ఆర్చి 3 భగవంతుడు ఇంకా 3 తుమ్ములు తుమ్మంగానే 60 పుట్లు అగ్గి కురిసింది. మరి అగ్గి కురవంగానే ఉత్తల మొదలలో పెట్టింది. జంగలి కూడా కాలుతున్నది భగవంతుడు ఇచ్చిన పక్షులు అరే ఈకలు కాలంగా చోకలు మిగిలి చోకలు కాలంగా ఈకలు మిగిలి 2 గన్నవేరు పక్షులు అవి దేవుని దగ్గరికి పోయినాయి. ఈ పక్షుల చోక మరి శోకమైన ఆ దేవునికి మనం పుట్టింది. ఈ 2 అలనాడు దేవుళ్ళు పుట్టినాడు మనకు పక్షులు. ఈ 2 పక్షులు మనకు భగవంతుని దగ్గర ఆ గరటమ్మ ఉంది. ఆ టమ్మాని పట్టుకొని మరి కింది కులాడు వాడు ఏడిచినాయి. మరి ఏడిచినప్పుడు చూడు ఏడిచి అడు జీనమైనప్పుడు భగవంతుడు చూసాడు. అరే అన్నా మరి అన్నా దాపల బొమ్మ అలపల పెట్టి దేవుడు అంటున్నాడువా లోకాల కడతా. అరే కుక్క మూతి అన్నావు ఎవరిదే నాకు ఎదురు ఇప్పుడైతే అన్నా నేనొక్క మాట అంటున్నా. అల్పల విష్ణుదేవి దాపల బ్రహ్మ ఇద్దరు ఈ కైబొత్తులు మొదలు కైబొత్తులు వరంగా విష్ణుదేవుడు అల్పల బ్రహ్మదేవుడు ఎప్పుడు అడుగుతున్నారో శంకరుడు ఏమన్నాడంటే ఓ తమ్ములారా అరే ఇష్టుదేవ అరే బ్రహ్మదేవ ఈ అన్నం ఉన్న వారుగా అన్నం లేని వారుగా ఆకలైన వారుగా అదోటి పరదోటి సత్యాన్ని పెట్టాడు సాధు సన్నాసిగా ఈ కన్నీరు ఎవరిదో పరిపాలన చెయ్యమంటే అన్నా నాకు తెలియదు అంటాడు. ఆ ఎండికొండ వరంగా చిమ్మన చీకటి అయింది రాత్రి పగలైతుంది 7 మాసాలు కొట్టి 1 మాసాలు ఎండ కొడుతుంది. ఈ మైగబ్బులు ఎవరి ఈ చీకటి ఎవరి నాకన్నా శంకరుడి కన్నా శంకరుడు పుట్టినా దేవాన దేవతల కన్నా దేవతలు పుట్టినా ఇది ఎవరిదో కన్నీరు పరిపాలన చెయ్యమంటే నాకు తెలియదు అంటాడు. అరే అదే కాక ఇవాళ అటువంటి బోనాలైనా పెట్టిన పప్పన్న మాది అయ్యా అయితే పప్పన్న అన్నక్కడ మాదేనే మాయే ఆ చెప్పు దెబ్బలు నీయే ఎందుకంటావు అన్నా విధవాస్థానం చేసింది చెప్పు దెబ్బలకి ఎందుకు అంటవా మరి చెప్పినాడు చూడు. అయితే వెనకడ మాత్రం ఒక చూడు దేవాన దేవతలు అన్నా దేవాన దేవతలాగా పుట్టింది. మాది 7 పెద్దపోయిలాట దేవుని పల్లాక మోస్తోళ్ళు. అయితే ఈ 7 కనుక దేవుని ఎత్తుకొని ఉస్తారట పోతా అంటే ఒక దిక్కు ముగ్గురు ముగ్గురాయి. అయితే అన్న నువ్వెప్పుడు మోస్తావు అంటే అన్ని పిలవాల్సింది కాదురా నన్ను మొయ్యమంటారా అన్నాడట. అయితే వీళ్ళు 6గురికి కన్నడ వాడ పిలవాల్సి పడతాడు ఏదైనా అటువంటి పోతా అంటే పెద్ద రెచ్చిందట వాగు. ఆ వాగులకు వచ్చినాక పెద్ద మనిషిని కత్తాను అందరు చెప్పులు ఇస్తారు. ఈ అరే మరి ఎంతైనా గాని విని చెప్పులు మంచి వాళ్ళు అన్నదట ఈ నీళ్ళకి మాకు చెప్పులు ఎత్తుకొని నడవరాదు. ఆయనతో మరి ఏం చేసేరికైనా పెద్ద మనిషి చెప్పులు పడుకున్నాడట. ఈ 6 చెప్పులు ఇక్కడ ఇడిచారట. ఇక్కడ ఇడిచినాక అది పెయిన్ ఉన్నది సెల్లో గొంగడు తీసిన చెప్పులు అన్నాళ్ళు వేసుకున్నాడు. వాళ్ళు వేసుకుంటే నెత్తులు పెట్టుకొని పోతాను పెద్ద మనిషి నెత్తులు ఎత్తుకొని చెప్పులు ఎత్తుకొని పోతా అంటే ఈ 6 అంటారు ఇంగాహో ఇంగోహో సాలు పెడతాను శివ చెప్పల మోతం
గట్ల అంతేనా అయితే యజమాని అయినా మరి ఒక్క మాట మరి అప్పుడు చూడు భగవంతుడు ఏమన్నాడు అదే రామ పరమేశ్వర మరి అటువంటి అయ్యో ఈ పక్షుల ప్రాణం వద్దు నేను ముట్టించిన పక్షుల ప్రాణం వద్దు అన్నాడు బిడ్డల మీకు పొద్దున్నాక మీకు కళ్ళు కనబడద్దు మరి కాలి కుదరదు కాబట్టి ఈకలు పోయి తోకలు మిగిలి తోకలు పోయి ఈకలు మిగిలి మరి ఈ కడికలు బిడ్డ మాత్రం అంటుకొని ఉండాలి రెప్పలు కట్టుకోవాలి మీకు మహిళ చూడు కనుక ఎంతైనా గాని తిండి నోటికుంటేనే మరి మొత్తం దొడ్డిపోయిన మీరు నోటికుంటేనే మరి తెల్లందాక మీకు కళ్ళు కనబడాలి పొద్దున్నాక మీకు కళ్ళు ఉన్నాయి అని రెండు గబ్బిగాలు పుట్టింది దేవుడు ఆ రెండు కనుక గబ్బిలాలు పుట్టినప్పుడు ఆ దేవుడు ఏం చేసిండు మరి ఎంతైనా గాని ఈ పక్షుల సోకి మరి ఎంతైనా గాని జంగలంతా కాలవెట్టోని పేరు మాత్రం తెలుస్తుంది ఈ కాలవెట్టోని పేరు తెలుస్తలేదు ఈ భగవంతుడు కనుక ఒకటి పన్నారు కనుక శివపురం ఒకరు వచ్చాడు ఆ మహిమ అందరూ మహిమ తెలుస్తుంది కానీ ఆయన మహిమ తెలియదు సరేనే ఈ దేవాని దేవతలు అందరూ చూడు అయినా వీళ్ళందరూ ఇక్కడ కూర్చొని ఉన్నారు అయితే వీళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు మరి నీతో కాదా నాతో కాదా ఇది ఎవరి మహిమ ఈ మహిమ తెలుస్తలేదా వీళ్ళందరూ ఇక్కడ కూర్చొని ఉన్నారు నేను ఒక్క మాట చెప్తానే నాకు ఒక్కటి ఆడికి వచ్చింది చెప్పు మనందరి మధ్యాల వాడకు వంటకు పంచాయతీ భగవాన్లు ఉన్నాడు వాడు పూటకుల్లోనే అరాయన ఏ గుదమ్మన వాడు ఏదైనా తెలుస్తాడు ఏ గుదమ్మన ఏదైనా రప్పిస్తావే దేవతలు అందరూ ఇక్కడ కూర్చున్నారు నారదుడు ఏమంటున్నా ఇప్పుడు మీరు అందరూ సినిమా వెళ్తాను ఏమంటున్నాం అయితే జంగల్ అంతా వెళ్తాను పక్షుల సోకం జంగలు కాలబెట్టిన పేరు లెక్క తెలుస్తాను కానీ కాలబెట్టిన పేరు మాకు తెలుస్తలేదు ఈ ఎండికొండ దాపార మీద 70 కొట్ట దేవత 60 కొట్ట ఆసర 30 కొట్ట మురుడైనా మీరంతా ఏం చేశారు వాళ్ళు ఆ నైలు పుల్ల పట్టి నక్షత్రాలు రాసేవాళ్ళు కలం పుల్ల పట్టి కలకోటి దేవాల దేవతల కట్టాలు రాసేవాళ్ళు అవన్నీ నేలకేసి తంగిడి పువ్వుల తలనాలకేసింది అది ఏదో నాకు చెప్పుకుంటే నేను 5 నిమిషాలు తీసుకొస్తా మరి పాల్గొన అయినటువంటి మాతో యుద్ధం చేస్తావు నీది ఉప్పు కథం ఎంత నాది సరిగ్గా ఉప్పు కథం ఈ ఉప్పు కథ నీకు ఇస్తాను కథ ఈ కథ పట్టుకొని ఇక పోతానంట మరి పోతావాడిగా అట్టిగా పోతున్నా నడిచి మరి ఏం లేదా ఓహో అయితే ఒక లక్క రథం 2 నంది పిల్లలు వాళ్ళు ఎక్కిపోతావా ఎమర్జెన్సీ ఆపదైతే అటు పోయి రావన్నాయి అన్నం ఉన్న కాడ పిల్లలు ఇవ్వవు అన్నం వేయవు అటువంటి ఏ గ్రంగా నువ్వు పోయి వచ్చే రథం లేదా కానీ నాకు ఒక్కసారి ఇయ్యరాదు మరి అదే అయినా పర్వాలేదు కనుక తెలుసుకురమ్మన్నాడు లక్క రథంలో 2 నంది పిల్లలు ఎప్పుడు ఇచ్చాను ఆ నారదా భవన్లు ఏం చేసాను మరి లక్క రథం ఎక్కుతున్నాడు లక్క రథం ఎక్కుతున్నాడు ఇక్కడికల్లా రానే వస్తాడు ఇక్కడికల్లా దగ్గరున్నది తెల్లని దెబ్బల వస్తా ఉన్నాడు నల్లని బబ్బుల పోతా ఉన్నాడు రథం పోతాడు దేవుడే పోతాడు నారాయణ ఇక్కడ పోతున్నాడే అమ్మ కరెండానే పడి ఉన్నది పడిలో పడ వస్తా ఉన్నాడు అచ్చేటలకు అయితే కూడా అగ్గి బతులు అడుగుతున్నాడు గెయ్యిన రథం అయితే ఇదికేనే తిరుగుతున్నాడు రామ పరమేశ్వర నల్ల లక్కరత మీద వచ్చింది తెల్ల దెబ్బల నల్ల మబ్బుల మీద తిరుగుతా అంటే భగవంతుడు ఏనాడు ఏం చేశాడు 2 అగ్గి జిల్లు పట్టుకున్నాడు భగవంతుడు దేవుడే అగ్గి మీద అగ్గిపంతలు చేసుకొని గంటపంట కనుక భగవంతుడు అగ్గి కుర్రాలు పట్టుకొని దేవుడు అగ్గులు ఆడుకుంటాడు గుంట మీద గుండ్రా
ఆ మీద ఉండి కనుక మరి కిందకి ఎప్పుడు చూసాను అరే పోడా ఎవరురా నువ్వు నీదుండి అంటాను నువ్వు కిందికి దిగుతలేవు ఎవర్రా నువ్వు అంటున్నా నువ్వేమడివిరా ఈ జంగలంతా కాలు పెట్టే ఏంద్రా నీకు ఏం పుట్టిందిరా నువ్వు ఎవరురా నీ రాజ్యం ఎక్కడ నీ దేశం ఎక్కడరా అరే అటువంటి ఒక రథం మీద నువ్వు రథం ఎక్కడ పెట్టినావు ఆ రథం దాచుకొని నువ్వు నా దగ్గరికి ఒకసారి రారా కిందికి అరే అప్పు వీడు చూసినవా నేను కిందికి పోతే లక్కకును అగ్గి కారణంత పగ కాలుతుంది హడముద్ద అవుతుంది అయితే నేను కిందికి పోతే లక్క రథం కాలుతాయి వాడికి చూసిన వాడు ఎట్టున్నాడు అట్టం జానడు కొడుగు మూరెడు పిల్ల జుట్టు పికిలి బంటు కూర సూపుల వాడి కూర మిసల వాడు పోయి కూరడు పాడుగా కిందికి పోతే మాత్రం నా రథం కాలుతుంది అరే నువ్వు మీదికి రారా చూసుకున్నావు దీనికి నేనెందుకు వస్తారా రారా రారా తొడలు కొట్టుడు కాదురా నువ్వు వాడు ఎవడో దండా దుష్మన చేసుకొని వస్తానన్నావు లడాయికి వచ్చిన వాడికి కిందికి దిగరా రారా అబ్బో నీకు మూడడి గడ్డం బారడి మిస్సావు దీనికి మూడడి గడ్డం బారడి మిస్సావు నీకున్నాయి కాబట్టి చేతుల శిర్షాలు అవన్నీ నీ కేశాలున్నాయి కాబట్టి నువ్వు కోకిలి కొట్టకుండా ఒక్కసారి కిందికి రారా అరే మరి అప్పుడు కూడా ఏం తినగాని ఆనాడు అన్నాడు ఈ కిందికి పోతే మాత్రం వీడు నా జీవనాన్ని ఇస్తాడు వీనితో అంటే శివాపురి వచ్చిన నువ్వు రమ్మని 9% ఏ తాతయ్య నువ్వెవరి అంటాను నాకెవ్వరు లేడు నాకు అవ్వలేదు అయ్యలేదు అన్నిటికీ నేనే ఒక్కనే ఒంటరి వచ్చిన ఒంటరి పోరాటం నాకు వెనక ముందు ఎవరు లేరు నాకు ఎవరు లేరు అంటే నా అగ్గిలు వచ్చిన అగ్గి బసాతుల్ని నాకు పుట్టంగా పొంగు లేదు పెరగంగా పెళ్ళలేదు నాకు వెనక లేడు ముందు వెళ్ళని ఎక్కడికి నేను ఒక్కడిని నాకు ఎవరు తెలియదు నువ్వు ఎట్లా వచ్చినావు లేరు లేరు అన్నిటికీ నేనే అసలు నీ పేరేంద్రా నీ పేరేంది అగ్గిలు వచ్చిన అగ్గి బాసాతో అడవిలో వచ్చిన అడవిలో పెరిగిన అగ్గి బసంతుందా ఒక్కసారి కిందికి దిగరా నువ్వు కిందికి రారా నువ్వురా నువ్వంటే నువ్వు రాటన్నా రావా మరి అయ్యయ్యో తాతయ్య మరి అప్పుడు చూడగానే మరి ఎవరు కూడా నువ్వు రమ్మంటే అసలు పొమ్మంటే వద్దలేవు అని చెప్పి చూడు భగవంతుడు కనుక ఏం చేసిండు ఈ నారద భగవాన్లు కనుక మరి మీది పోతా అంటే ఈ తాత ఇక్కడ రాడని చెప్పి మరి అటువంటి చూడు ఇడమకాలు బొట్టు వెళ్తూని మరి కంకడ అగ్గినైనా ఎప్పుడు కనుక ఎగదాన్ని ఎగదనినప్పుడు కంకడ అగ్గి ఏంది లక్క రథం మీద పడ్డది లక్క రథం కానవుతుందా లక్క రథం కానవుతున్నాని అయ్యో మామ రాడు ఆ లక్కరథం అంటుకున్నది లక్కరథం కాలు కింద పడ్డది 2 నంది పిల్లలు కాలినాయి లక్క రథం కాలేదు అరే ఈ పోడు పాడబడిన రథం కాలేదు వీనికి దొరికిన నచ్చిన ఇస్తాడు అని అడవిలో వాడి ఆ నారదబాబు దొరుకుతాను మాయమ్మ నారదా భగవాన్ ఉరుకుతాను ఉరికిపోయి ఒక కొరంత వచ్చాడు పరిపాలన వచ్చింది పరిపాలన వచ్చినాక చూసినావా మరి వాడికి అంటాడు భయానికి కలుగుతా అంటే ఆ పరికిపోల ఇష్ట ఉంటుంది అయితే భయపడరా భయపడ్డప్పుడు గద అనుకుతాడు ఈ పరికిపోల వెనక ముందు ఊగుతా అంటే అటు చూసిన తాతకి ఎన్నో తాగున్నావా అని దోసడు అగ్గి వచ్చిండు ఆ పరికిపోల మీద పోసాడు పరికిపోల మీద పోయంగానే ఆ నారదా వాళ్ళది వాడికి అడ్డం మూరుడు మిస్ మరి ఏనాడు చూడు ఆ మంగళూరు లేని సౌరమైతం ఉన్నదా గడ్డ మిసం కాలింది రథం మీద ఓ తాత నారదా వాళ్ళది గడ్డ మిసం కాలింది అదే ఈ పోడి మీద మా అన్న అయ్యా నా గడ్డ మిసం మీద అన్నాడు రథం మీద అట్లా కొంత దూరం భగవాన్లు కనుక ఉరుకుతాడు
ఏ తాత నిన్నట్టుగా వండిస్తా గురికి అక్కడ పోయి చెప్పుకుంటాడు అని చెప్పి చూడు ఆ నారదాబాబు ఉడుకుతున్న చూడు ఏమో చేసాను మరి వచ్చేతో వాళ్ళ మరి పోయేడుతో వాళ్ళ అత్త మా అయినా పండు బిగల పరుపన్న ఉన్నది పరుపన్న చేసాను పరుపు పండ మీద చిన్న తల్లి చిన్నమ్మ సంగ తల్లి ఎప్పుడు ఆ చేసాను అప్పుడు కనుక గడియల గంటల పండుగ పాకిరి పుట్టింది పాకుర మీద అదన పుట్టింది ఆ ఊరికే నారదాబాబు అడుగు కూడా ఈ నోట్ల 16 పనులు ఊసి కింద వాడు ఆ కింద పడితే అవన్నీ నేర్చుకుంటా ఈ భగవంతుడు ఏం చేసిండు అక్కడ పక్కన మనని వెనకనే కూర్చుండు ఏ తాత నేను ఏరుకుంటానే ఏమై ఓరి రాగమ ముసలి గవ్వలు కట్టింది ఈ గవ్వలు రాలిపోయినాయి మళ్ళా ఏరుకుంటాను ఏం తాత ఈ ఇంటికాడ కనుక మరి పచ్చిచ్చబారదు అయినా మీరు పచ్చిస్తారు పచ్చిస్తే అక్కడ పచ్చిన ఎండిగా పెట్టావు పడిగా పంచావు అక్కడ అంటే ఒక ఆడుకుంటే ఈ గవ్వలు మీ అమ్మను ఆడుకుంటారు అమ్మ కాదు నేను పోయేది అటువంటి ఒక రాజా